రాష్ట్రంలో కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయకుండా అనవసరమైన అంశాలను ప్రస్తావిస్తోందన్నారు. రాష్ట్ర కేబినెట్ భేటీలో ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలేవీ లేవన్నారు. మన నీళ్లను ఏపీ అక్రమంగా తరలించుకునేందుకు బనకచెర్ల ప్రాజెక్టు కడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు గులాబీ నేతలు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 25,000 కోట్ల అవినీతికి పాల్పడిందని కేటీఆర్ ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు ఆత్రం సుగుణ. ఆ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఆ కేసుని కేటీఆర్ హైకోర్టులో సవాలు చేయగా న్యాయస్థానం అనుకూలంగా తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ఆత్రం సుగుణ. ఆమె పిటిషన్ పై జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషన్ పై సమాధానం చెప్పాలని కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ వస్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ నెల 9 లేదా 10న హైదరాబాద్ రావాల్సి ఉండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో టూర్ ను కుదించుకున్నారు. అమెరికాలో ఉన్నప్పుడే మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులు ఏఐజీ డాక్టర్స్ తో ఫోన్ లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు కేటీఆర్. రాష్ట్ర కేబినెట్ మీటింగ్ నిరాశపరిచిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 6 గ్యారంటీలను ప్రభుత్వం మరచిపోయిందన్నారు. ఒక్క డిఏ ఇచ్చేందుకు 3 కమిటీలు వేశారన్నారు. దీనిపై కేబినెట్ లో 5 గంటలు చర్చించి ఏం చేశారన్నారు. తక్షణమే ఉద్యోగులకు 3 డిఏలను చెల్లించాలని డిమాండ్ చేశారు. బనకచెర్లపై బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. బనకచెర్ల ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్ కుమార్ అడ్డుకోవాలని డిమాండ్ చేశారు హరీష్. 6 గ్యారంటీల ఊసే ఎత్తలేరు. ఏది 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఏమైంది నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ తన ఎలక్షన్ మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది. వచ్చిన 100 రోజుల్లో ఉద్యోగస్తుల ఎరియర్స్ అన్ని రిలీజ్ చేస్తామని, పీఆర్సీ అమల్లోకి తెస్తామని, సత్వరమే డిఏలు చెల్లిస్తామని. ఇవాళ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద బనకచెర్లను ఆపుతాం, తెలంగాణ ప్రయోజనాలు కాపాడతామని చెప్పాం. ఇప్పటికి కూడా కట్టుబడి ఉంటాం. తెలంగాణ మట్టిలో పుట్టిన మాణిక్యం స్వాతంత్ర సమరయోధుడు దాశరథి కృష్ణమాచార్యను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ సోయి ఏమాత్రం లేని ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలిస్తుండటం విచారకరమన్నారు. దాశరథి శత జయంతి సందర్భంగా ఆయన గొప్పతనాన్ని రేపటి తరాలకు తెలిసేలా కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదన్నారు కవిత. నిజామాబాద్ జిల్లాలో దాశరథిని నిర్బంధించిన ఖిల్లా రామాలయాన్ని సందర్శించారు కవిత. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. దాశరథి గారు మన తెలంగాణ మట్టిలో పుట్టినటువంటి మాణిక్యం. ఆయన అనేకమైనటువంటి సినిమా పాటలు కూడా రాసిండ్రు. స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. అనేక రకమైనటువంటి కవితా రూపాలను, నవలలను, నవలికలను ఆయన యొక్క ప్రతిభ అన్నది ఇంత అంత అని చెప్పలేనటువంటిది. నిజానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాశరథి గారి శత జయంతి ఉత్సవాలను చాలా పెద్ద ఎత్తున నిర్వహించాల్సి ఉండే. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది బీఆర్ఎస్. 9న హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు అటెండ్ కానున్నారు. జూన్ 11న కేసీఆర్ హాజరు కానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.